డౌన్లోకి అంటే వి షేప్లో ఉంది. ఈ ప్లేస్ని మనం చూస్తున్నాము. ఈ మెయిన్ అంటే వీళ్ళు వచ్చి అధికారులు వచ్చి మార్కింగ్ కూడా ఇచ్చినటువంటి ప్లేసెస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మేజర్గా కుంగినటువంటి ప్రాంతం. ఇక్కడ డిఫరెన్స్ కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఇట్లా చూస్తే ఆ పిల్లర్కి ఇప్పుడు దీనికి ఎలా డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్ ఉన్నాయని మనం చూడొచ్చు. అంటే అదేమో ఇప్పుడు ఈ 20 పిల్లరు దగ్గర ఉన్నాము, 21 పిల్లర్ ఏమో కొద్దిగా ఎత్తుంది, 20 పిల్లర్ కూడా మొత్తం కుంగిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నాము అక్కడ దాని ఎఫెక్ట్ కూడా ఇక్కడ క్రాక్ ఇచ్చినటువంటి ప్లేసెస్ కూడా మనం చూస్తున్నాము. ఈ ప్లేసెస్ దాదాపు మొత్తం బ్రిడ్జ్ పూర్తిగా కాకుండా ఈ మెయిన్ పిల్లర్లు అంటే ఎక్కడ 16, 17, 18, 19, 20 ఇప్పుడు 20 పిల్లల దగ్గర ఉన్నాము, 21. ఇదంతా ఒక 7th బ్లాక్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొత్తం 8 బ్లాక్లు ఉన్నాయి. 8 బ్లాక్లలో కూడా ఇక్కడ 8 బ్లాక్లలో కేవలం 7th బ్లాక్ దగ్గరనే ఈ డ్యామేజ్ జరిగింది. అధికారులు గుర్తించారు. పక్కన మహారాష్ట్ర, ఈ మహారాష్ట్ర ప్లస్ తెలంగాణ సరిహద్దులో మనం ఉన్నాము. ఈ ప్రాంతాల్లోనే మనం ఎక్కువగా ఈ రాకపోకలు సాగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక్కసారి చూద్దాము మనం ఎక్కడి నుంచి ప్రాబ్లం ఏదైతుందో అక్కడ రెడ్ మార్క్ అక్కడ ఉంది. కొన్ని రేకులు కూడా పెట్టారు. అంటే మొన్నటిదాకా రాకపోకలు కూడా బంద్ చేసే విధంగా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపించింది. ఈ బ్లాక్లు అంటే ఇటు తెలంగాణ బార్డర్ సైడు అలాగే మహారాష్ట్ర బార్డర్ సైడు ఇక్కడ ప్రస్తుతానికైతే 2 బ్లాక్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంత రాకపోకలకు మాత్రం అనుమతిస్తున్నారు, హెవీ వెహికల్స్ని మాత్రం అనుమతించట్లేదు. ప్రస్తుతం ఈ పిల్లర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ అధికారులు వచ్చి ఇప్పటికే కొన్ని సూచనలు చేసినటువంటి నేపథ్యంలో పనులు కూడా జరుగుతున్నాయి. కానీ ఇవి ఎలా జరుగుతున్నాయో మరి అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. 21 పిల్లర్ దగ్గర కుంగినటువంటి ప్రాంతంలో మరమ్మతులు ప్రస్తుతానికైతే తాత్కాలికంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక్కసారి మనం విజువల్స్లోకి వెళ్దాము. అయితే ఇక్కడ మనం ఎక్కడైతే ఇక్కడ కుంగినటువంటి ప్రాంతం మొత్తం ఇక్కడ డౌన్ అయిపోయింది. ఈ 21 పిల్లర్ ఇక్కడ మొత్తం మార్కింగ్ కూడా ఇచ్చారు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో. అయితే ఆ బయట ఉన్నటువంటి వాటర్ కూడా ఈ పనులు జరిగేటువంటి ప్రాంతానికి రాకుండా ఉండడం కోసము ఇక్కడ మధ్యలో ఒక కట్టలాగా మనం వేశారు. ఒకసారి చూస్తున్నాం విజువల్స్లో. అవతలనేమో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ ఉన్నటువంటి ప్లేసెస్ అంటే పిల్లర్ల నిర్మాణము అలాగే పునర్నిర్మాణము దీన్ని రిపేరింగ్ జరుగుతున్నప్పుడు నీటి ఇబ్బందులు తలెత్తకుండా మధ్యలో కట్ట వేశారు. మనం చూస్తున్నాము ఆ కట్ట నుండి ఇక్కడ నీళ్లు లోపలికి రాకుండా కానీ ఇక్కడ వీళ్ళు కట్టలైతే వేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాటర్ అక్కడ ఊరుతున్నాయి. ఆ ఊరినటువంటి వాటర్ని కూడా అధికారులు కొన్ని పెద్ద పెద్ద మోటార్ల ద్వారా తోడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక నది కాబట్టి ఈ నదిలో నీళ్ళు ఎప్పటికీ ఏదో సందర్భంలో ఉంటూనే ఉంటాయి. అవి కింద ఇసుక నుండి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ ఇసుక నుండి వాటర్ అందులో ఊరుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ ముఖ్యంగా ఈ కట్టలను మూయడానికి ఇసుక బస్తాలలో కూడా ఇసుకను కూడా బస్తాలలో నింపి ఎక్కడెక్కడైతే ప్లేసెస్ నీళ్లు వస్తున్నాయో అక్కడ రాకుండా ఉండడం కోసం తాత్కాలికంగా ఇసుక బస్తాలను నింపుతున్నారు. మరి అక్కడ చూసినట్టయితే ఇంకా కట్టలు ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చివరిగా మనం చూస్తున్నాము లారీలతోటి అక్కడ మట్టిని తీసుకెళ్లి ఈ కట్టను మొత్తం ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని వరకు కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొద్ది రోజుల దాకా జరగాల్సినటువంటి పనిలాగానే మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక్కసారి మళ్ళీ 21 పిల్లర్ దగ్గరికి వద్దాము. ఎక్కడైతే వీళ్ళు ప్రాబ్లమ్స్ గుర్తించారు ఇక్కడ మార్కింగ్ ఇచ్చారు. మొత్తం ఎక్కడైతే కొన్ని అంటే సీవియర్ జోన్ లాగా దాన్ని మనం గుర్తిస్తున్నారు. ఆ సీవియర్ జోన్ల లాగా గుర్తించినటువంటి ప్రాంతాన్ని మనము చూడొచ్చు. మార్కింగ్ ఇచ్చినటువంటి ప్రాంతాన్ని మరికొన్ని పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడికి వస్తే ఇగో ఇసుక బస్తాలని కూడా నింపేస్తున్నారు. నింపి చాలా వరకు ఇప్పటికే కట్టలుగా వేశారు. ఈ కట్టల్ని మనం చూస్తున్నాము. ఇసుక బస్తాలు కూడా కొన్ని నీళ్లు మళ్ళీ ఇక్కడికి రాకుండా పనులకు ఆటంకం కలగకుండా ఇసుక బస్తాలు వేశారు. అక్కడ మార్కింగ్ ఇస్తున్నారు. అంటే రెడ్ జోన్ లెక్క వీళ్ళు ప్రకటిస్తున్నారు అధికారులు. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళకూడదు, వాహనాలు కానీ అలాగే ఎవరు అనుమతి లేకుండా ఎవరు రాకూడదన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఎందుకంటే వర్షాకాలము జూన్ మాసంలోనే స్టార్ట్ అవుతాయి. కానీ ఇప్పటికే వర్షాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో వర్షాకాలాన్ని తలపింపజేస్తుంది. ఒకవేళ భారీ వర్షాలు కురిసి నదులు ఉప్పొంగిపోతే ఈ గోదావరి నది ఉప్పొంగితే మాత్రం ఈ ఉన్నటువంటి పనులు అన్నీ ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా మళ్ళీ వృధా పోయేటువంటి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా సీరియస్గా తొందరగా పనులైతే చేయడానికి వీళ్ళు సంకల్పిస్తున్నారు. దానికి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పనులు మొత్తం సాగుతున్నాయి. మరి ఇంకా కొద్దిగా చూసినట్టయితే ఇక్కడ ప్రస్తుతానికి ఈ మార్క్ ఇచ్చినటువంటి ప్రాంతంలోనే అక్కడ కొన్ని ఇంజన్లతోటి ఆ ప్లేస్ను కూడా మనం చూస్తున్నాము.
డ్రోజర్లు అలాగే పెద్ద పెద్ద వెహికల్లు కూడా ఇక్కడ పనులలో భాగస్వామ్యం అవుతున్నాయి. నిన్నటి వరకు ఎలా ఉన్నా ప్రస్తుతానికైతే గత 2 రోజులుగా పనులు మాత్రం కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం 21 పిల్లల వద్దనే ఎక్కువగా వీళ్ళు కేటాయిస్తున్నాం. మరొకసారి ఇటువైపు వెళ్దాం మనం. అంటే ఇటువైపు వెళ్తే దాదాపు ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఎక్కువగా ఇక్కడ మెయిన్ క్రాక్ ఇచ్చినటువంటి ప్లేసెస్ మాత్రం ఇవే. అక్కడ చూస్తున్నాం క్రాక్ ఇచ్చినటువంటి పిల్లర్, అది 20 పిల్లరు. ఆ 20 పిల్లర్ దగ్గరనే మేజర్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ వెల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. కింది నుండి అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జిని దాని మీద అంటే ఎక్కువ వెయిట్ పడకుండా ఈ కింద ఉన్నటువంటి వాటిని లేపడం కోసము ఇక్కడ కొన్ని కింది నుండి ఇనుపకు సంబంధించినటువంటి ఒక బ్రిడ్జ్ లాగా వీటిని అంటే ఉన్నటువంటి దాన్ని స్టేబుల్గా ఉండడం కోసము వెల్డింగ్ కూడా చేస్తున్నటువంటి పనులు అయితే మనం చూస్తున్నాము. కానీ అధికారులు ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారా లేకుంటే తాత్కాలికంగా వీళ్ళు ఉపశమనం కోసము అంటే ఈ వర్షాకాలము పోయేంత వరకు దీన్ని ఎక్కువ చూస్తున్నారా అన్నది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మేజర్ పార్ట్గా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 16, 17, 18, 19 అలాగే 20, 21 ఈ పిల్లల దగ్గరనే ఎక్కువ ప్రస్తుతానికి పనులు అయితే జరుగుతున్నాయి. కానీ ఇది ఇప్పటికే ప్రారంభించాల్సినటువంటి అవసరం అయితే ఉండేది. కానీ అధికారులు మాత్రం కొంత అలసత్వమే చూపించారని చెప్పి మనం కొద్దిగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పటికే ప్రారంభమై ఉంటే వర్షాకాలము సమీపిస్తుంది. వర్షాలతో ఎక్కువ ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఇప్పటికే సగం పనులు పూర్తి కావాలి. మళ్ళీ వర్షాలు ఎక్కువైతే మాత్రం ఇదివరకు చేసినంత పనంతా బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలేటువంటి అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక మనము ఇక్కడ ప్రస్తుతానికి ఈ బ్రిడ్జ్ పైనుండి మనం చూస్తున్నాము. ఇక కిందికి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అధికారులు కూడా ఇక్కడికి రావడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఆర్టీవీ కొంచెం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని అంటే అధికారుల కంటపడకుండా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇది రాబోయే రోజుల్లో కూడా చాలా తీవ్రమైన సంకేతాలకు దారితీస్తుంది. ఒకవేళ వర్షాలు కనుక ఫ్లో గట్టిగా వస్తే ఈ ఉన్నటువంటి 16, 17, 18 అలాగే 19, 20, 21 పిల్లర్లు ఈ అంటే బి బ్లాక్ మొత్తము కూలిపోయేటువంటి అవకాశాన్ని కూడా అధికారులు గుర్తించి ఇక్కడ తీవ్రంగా తొందరగా వీళ్ళంత తొందరగా పనులకు నిర్మాణం చేయాలని సంకల్పించారు. మరి కాసేపట్లో మనం ఇంకా పక్కన వెళ్ళి అసలు కింద ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. బ్యారేజీ కుంగడంపై స్థానికులు కూడా దీనిపై పోరాటం చేస్తున్నారు. తమ భూములు కూడా ఇక్కడ ఎక్కువగా ఉపయోగం లేకుండా పోయాయని చెప్పినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బ్రిడ్జి కుంగడం పట్ల మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పోచంపల్లి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ సత్యానంద్ గారు మనతో ఉన్నారు. వారు ఏమంటారు, అసలు దీనికోసం వారు ఫైట్ చేశా అంటున్నారు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారని చెప్తున్నారు. అసలు వీళ్ళకు తెలిసినటువంటి విషయాలను కూడా ఒకసారి మనం కనుక్కుందాము. సార్ చెప్పండి సార్, ఇప్పుడు బ్యారేజీ కుంగడాన్ని ఎట్లా చూస్తున్నారు? దీని మీద అధికారులు నిజంగా తీసుకోవాల్సినంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు చర్యలు? ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలియదు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2015లో కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేనో అప్పుడు ఈ బ్యారేజ్ నిర్మాణం కోసం స్టార్ట్ చేసినారు, దీన్ని ప్రతిపాదించారు. అప్పుడు మహారాష్ట్ర వైపు నుంచి పక్కకున్నటువంటి పోచంపల్లి మాజీ సర్పంచ్గా నేనే స్ట్రగుల్ చేసిన, దీనికి ఉద్యమించి ముందటికి అడిగేసిన. చివరికి నా లైఫ్ కూడా కూర్చున్నది. ఈ బ్యారేజ్ పరంగా నా కుటుంబానికి దెబ్బ కొట్టింది. నేను నా ప్రజలకు కంటైనా, ఊరికి కంటైనా, ఏరియా కంటైనా, అడవిల అన్నలకు మావోయిస్టులకు కూడా కంటైనా టార్గెట్ అయినా. తర్వాత హరీష్ రావు లాంటి వ్యక్తులు ఈ పని స్టార్ట్ అయ్యే ముందు నీ సేవ మర్చిపోయింది, నీకు ఎంత చేసినా తక్కువే, తెలంగాణ ప్రభుత్వం నీ ఎంత ఉన్నటువంటి దొంగలు, వాళ్ళు దొంగల కంటే ఎక్కువ దొరలకు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలు తప్పిపోయి ఆ దొంగలకు ఎందుకు ఇచ్చారని కోరుతున్నాను నేను. వాళ్ళు దోపిడీ చేసే దొంగలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఈ బ్యారేజ్ గుంగిపోయింది. దీంతో పాటు మహారాష్ట్ర వైపు ఉన్నట్టు భూములు, మా ప్రజల భూములు కూడా పోయినాయి. నేను హైకోర్టులో అప్పీల్ చేసిన ఈ ఎల్ఎన్టీ మీద, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద హైకోర్టు, నాగ్పూర్ హైకోర్టులో అప్పీల్ చేసిన. జూన్లో వీళ్ళకి నోటీసులు వెళ్తాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. వీళ్ళకి తగిన శిక్ష చేపిస్తాం, పైసలు వద్దు మాకు, వీళ్ళకి పనిష్మెంట్ చేపిస్తాం. నా ఏరియా ప్రజల భూములు కూడా కోల్పోయినా, నేను ఒక మాజీ సర్పంచ్గా టార్గెట్ అయినా, సావులకు వెళ్ళి బయటకు వెళ్ళినా, తర్వాత నాతో పని తీసుకొని చివరికి నా ఒకటి అడుగుతున్నా, నాకు ఈ గంగలో ఉన్న నాకు డబ్బులు అవసరం లేకుండా నేను ఒక నిజాయితీ పరుని 50 సంవత్సరాలు సర్పంచ్. ఈ నా కొడుకులు మొన్నైరు 50 సంవత్సరాలు మా ఇంట్లో 54 ఇయర్స్ సర్పంచ్, దగ్గర 40-50 సంవత్సరాలు సర్పంచ్. నేను జిల్లా లెవెల్ నాయకుని కూడా. కానీ కాకపోతే దొంగల పరంగా నేను ముందుకు రాలేదు. ఈ డ్యామ్ కోసం స్ట్రగుల్ చేసి ఉద్యమించిన వ్యక్తిని, మొట్టమొదటి వ్యక్తిని నేను. రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు చేయాలంటే తొందర కాదు. ఒక 20 డేసే ఉన్నది వర్షం. ఈ 20 రోజులలో బ్యారేజ్ పూర్తి చేయలేకపోతే ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా చేయలేరు. వాళ్ళు చేయలేరు, వీళ్ళు చేయలేరు. వాళ్ళు తప్పు చేసి వీళ్ళు సరి చేస్తారా?
వాళ్ళు ఏం తప్పు చేసినారు వీళ్ళు సరే ఎట్లా చేస్తారు Okay. వీళ్ళు చేయడానికి కొంత కొంత టైం తీసుకుంటుంది కాబట్టి అందుకోసం వీళ్ళకు సమయం కూడా అవసరం. ఈ గవర్నమెంట్ మీద వాళ్ళు ఏదో చేసిన తప్పుకు వీళ్ళ మీద అబండం వేయడం కూడా సరికాదు. అయితే ఈ పిల్లర్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే రిపేర్ చేస్తున్న కొద్దీ మరీ కొద్ది భారీ బుడగలు బొంగలు కూడా ఏర్పడుతున్నాయి. అది చిన్న పిల్లర్ మన ఇంటికి 2x2 పిల్లర్ ఎత్తేనే ఒకసారి కుంగిపోతుంది. వందల కోట్లు వేల కోట్లు పెట్టి దోపిడీ చేసిన దొంగలు చేసిన పనికి ఇంత పెద్ద బ్యారేజ్ కుంగిపోయింది. మహారాష్ట్ర భూములన్నీ పోయినాయి. హరీష్ రావు ఇస్తాడా? అయితే ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్నాము గత ఎంతో ఆక్రోశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏది ఏమైనా సరే మనం మాటలతోటి అయ్యేది కాదు, ఏమైనా చేతలతోటే జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రిడ్జ్ ఒక పునర్నిర్మాణం అయితే జరగబోతుంది. అధికారులు చేస్తున్నటువంటి కృషి ఇంకా ఎంతవరకు ఉంటుందనేది కూడా ఇక్కడ మనకు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ దాదాపు ఈ 7వ బ్లాక్ మొత్తం ఉన్నటువంటి 6 పిల్లర్లు కూడా మొత్తం కుంగిపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. స్థానికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి